తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఢిల్లీలో దారుణాలు జరుగుతూ ఉంది. యువతపై దాడి. యువతని కాపాడాల్సిన పోలీసులే యువత మీద దాడి చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ దాడి? ఎందుకు ఇంత దౌర్జన్యం? సిజేపీ పార్టీ మీ అందరికీ తెలిసిందే, జెన్జీ కిడ్స్ కోసం నిలబడుతున్న పార్టీ. వాళ్ళు ఏదో ఆశించో లేదంటే పదవులు ఆశించో ఇవేమీ కాదు. జెన్జీకి అన్యాయం జరుగుతూ ఉంది, యువతకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకు పుట్టుకొచ్చింది ఈ సిజేపీ పార్టీ? పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్ వల్ల ఈ జెన్జీ పుట్టుకొచ్చింది, ఈ సిజేపీ పార్టీ పుట్టుకొచ్చింది. ఆ నీట్ పేపర్ లీక్ జరగకపోతే ఇంత దారుణాలు జరగవు కదా, సిజేపీ పార్టీ పుట్టుకు రాదు కదా. సో సిజేపీ పార్టీ వాళ్ళ డిమాండ్ ఏంటి క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు బాధ్యతలు చేపట్టాలి. వాళ్ళు బాధ్యతలు చేపట్టనందువల్లే ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంది అని చెప్పి క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఈ దారుణం జరిగింది? సరే, గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకునింది. నీట్ పేపర్ లీక్ అయింది, తప్పైంది. సో ఆఫ్టర్ రీ ఎగ్జామ్ పెట్టారు, పాస్ అయ్యారు, ఓకే. సో గవర్నమెంట్ తప్పలేదు, ఓకే, వాళ్ళు చేయాల్సిన పని చేశారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా ఆర్టికల్స్ చూస్తున్నాను నేను. ఫస్ట్ నీట్ ఎగ్జామ్ రాసినోడు రెండోసారి నీట్ ఎగ్జామ్ రాస్తాడు. సో ఇందులో 75% వస్తే ఇందులో 60% వస్తుంది. సో 75% వచ్చినోడు 60% వచ్చినోడు ఈక్వలా? కాదు కదా. ఎందుకు వచ్చింది ఆ 75%కి 65%కి? మైండ్ సెట్. ఫస్ట్ నీట్ ఎగ్జామ్ రాసినోడు చురుకుగా పాల్గొన్నాడు, బాగా రాస్తాను, బాగా ఎనర్జెటిక్గా పనిచేసి రాసుకున్నాడు, ఎంజాయ్ చేశాడు. కానీ సెకండ్ టైం రాసినోడికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. దానివల్ల చాలామంది యువత కూడా చనిపోవడం జరిగింది. సో చాలామంది అవమానం పాలయ్యారు. సో దాదాపు యువత 13 నుంచి 16 మంది దాకా సూసైడ్ చేసుకోవడం జరిగింది. నీట్ పేపర్ లీక్ అయింది, మేము తట్టుకోలేము, మా భవిష్యత్తు లేదు అని చెప్పి సూసైడ్ చేసుకుని కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ కోసం ఈ పోరాటం. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, నేను సోషల్ మీడియాలో ఇందాక ఎక్స్లో చూశాను, చాలా పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇది నా అంచనా కాదు, నా మాట కాదు, జనాలు అనుకుంటున్న మాట. నేను ఇక్కడ బీజేపీని తప్పు పట్టట్లేదు, ఏదో సెంట్రల్లో తప్పు పట్టట్లేదు. మీది హవా నడుస్తూ ఉంది, సెంట్రల్లో మీదే హవా నడుస్తూ ఉంది, ఓకే, బాగానే, ప్రభుత్వం రూలింగ్ బాగానే ఉంది. అలాంటప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయడానికి వాళ్ళు కోరే డిమాండ్ తీరిస్తే ఇంత ప్రాబ్లం చేయరు కదా. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే ఇక్కడ చూడండి ఎంతమంది జెన్జీ కిడ్స్ ఉన్నారో ఒక్కసారి చూడండి. వాళ్ళ పైన బాంబులు, మారణాయుధాలు ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు. పోలీసులు అందరూ ఇక్కడ ఉన్నారు, లోపలంతా కూడా జెన్జీ కిడ్స్ ఉన్నారు. ఇంతమంది జెన్జీ కిడ్స్ మీద దాడి చేస్తే ఓకే, వాటర్ బాల్స్ ఉన్నాయి, కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే చట్టంలో ఉంది, లాఠీతో కాళ్ళు మీద కొట్టచ్చు కంట్రోల్ చేయడానికి. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే కంట్రోల్ చేయడానికి లాఠీలతో కొట్టచ్చు, అది యాక్సెప్టబుల్ ఎవరికైనా సరే. కాపాడాల్సిన పోలీసులే తిరిగి లాఠీ చార్జ్ చేస్తే ఎలా ఉంటుంది? కాకి యూనిఫామ్, గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ కోసం పనిచేసే కాకి డ్రెస్సులే తిరిగి రౌడీలాగా ప్రవర్తిస్తే, తిరిగి రాళ్ళు తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తే తలలు ఎంతమందికి పగిలింది? ఇక్కడ మనకి కనిపించేది చాలా చిన్నది, చాలా 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 చిన్నది. కనిపింది ఇంకెన్నో, రక్తపు పాలై హాస్పిటల్లో చేరిన వాళ్ళు ఇంకెన్నో. అదేదో ఒక డెసిషన్ తీసుకుంటే అయిపోతుంది కదా, అదే కదా చాలామంది అడుక్కునేది. ఒకసారి విజువల్స్ చూపిస్తాను మీకు. చూడండి ఎంతమంది పరిగెడుతున్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, యావత్ ఢిల్లీ మొత్తం కదిలింది దీనివల్ల. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, నేపాల్ ఏమైంది? ఎక్కడో లేదు, పక్కనే ఆనుకొని ఉంది. బంగ్లాదేశ్ ఏమైంది? ఎక్కడో లేదు, పక్కనే ఆనుకో ఉంది. ఈ రెండు, ఇది
జెన్జీ తలుచుకుంటే అయింది. వీళ్ళంతా తిరగబడితే పరిస్థితి ఏంటి? దీని గురించి చర్చ అంతా భారతదేశం మొత్తం ఆలోచిస్తే బీజేపీ పరిస్థితి ఏంటి? అంతెందుకు తమిళనాడు ఎలక్షన్స్ తీసుకోండి. తమిళనాడు ఎలక్షన్స్ ఏమైంది? సీఎం విజయ్ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు, ఎక్కువ కూడా లేదు. అది కూడా జెన్జీ తలుచుకుంటే సీఎం అయినాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, జెన్జీ తలుచుకుంటే ప్రభుత్వం దిగిపోదా? నేపాల్ ఏమైంది పరిస్థితి? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు ఏం అడగట్లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. జరిగిన తప్పే, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. జరిగిన తప్పుకి న్యాయం చేయాలి. ఒకప్పుడు రాజకీయం చూస్తే మా వల్ల తప్పు జరిగితే అయ్యో ఈ పదవికి మేము అర్హులు కాదు అని చెప్పి పదవికి రాజీనామా చేసి దిగిపోయేవాళ్ళు ఒకప్పుడు రాజకీయం. ఇప్పుడు మాటకి మాట, దెబ్బకి దెబ్బ, తూటాకి తూట, ఇదే సమాధానం అయిపోతా ఉంది. ఇంకెప్పుడు రాజకీయం ఏం నేర్చుకోవాలి యువత? అసెంబ్లీలో చూస్తూ ఉన్నాం, రాజకీయం నేర్చుకోవాలి యువత, రాజకీయంలోకి యువత రావాలని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతా ఉంది? ఇలా దాడులు చేస్తూ ఉంటే లాఠీ చార్జులు, రాళ్ళు, వీటితో పోలీసు బలగాలు వాళ్ళ బలం మొత్తం విసిరి వాళ్ళని దాడి చేసి గాయపరిచి, సిజేపీ పార్టీ అభిజిత్ మీద చెప్పుతో దాడి. దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి వస్తుంది? ఏం లాభం సాధిస్తారు? ఒక్కటి చెప్పండి. నేను అడగట్లేదు, జనాలు అడుగుతున్న మాటనే నేను అడుగుతా ఉన్నా. ఏం సాధిస్తారు? బీజేపీ పార్టీ బలంగానే ఉంది, యాక్సెప్టబుల్. సెంట్రల్ హవా ఉంది, ఇక్కడ స్టేట్ హవా ఉంది, మొత్తం ఉంది. అయినా జెన్జీ గట్టిగా భారతదేశం మొత్తం తలుచుకుంటే మాత్రం తలకిందులయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది, ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. తమిళనాడు ఎలక్షన్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎందుకు బయట, ఎందుకు మన ఎగ్జాంపుల్ తీసుకోండి. ట్విట్టర్ ఓపెన్ చేసిన జెన్జీ కిడ్స్ వాళ్ళదే కనిపిస్తూ ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా సిజేపీ పార్టీ అభిజిత్ చేసిన పోరాటం, ప్రొటెస్ట్ ఇవే కనబడతా ఉంది. ఏం సాధిస్తారు? ఒక రాజీనామా చేస్తే బీజేపీ పార్టీకే కదా మంచిది, అదే కదా వాళ్ళు అడుగుతూ ఉండేది. అరే యువతకు అన్యాయం జరుగుతోందని వాళ్ళ ప్రొటెస్ట్ చేస్తున్నారు, దానివల్ల ఇంకేమీ కాదు. అది కూడా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సైలెంట్గా వాళ్ళు దాడికి దిగలేదు, గొడవలు చేయలేదు. ఒక ప్లకార్డు పట్టుకొని ఇది మా పరిస్థితి అని చెప్పి నిరాహార దీక్ష దగ్గర కూర్చోన్నారు. అంతే, వాళ్ళు చేసిన తప్పంతా ఇంకేం లేదు. తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెదనాన్నలు, బావలు, అందరూ వాళ్ళ కుటుంబాలు రోడ్డు ఎక్కితే దాడులు చేశారు. దీనివల్ల రేపు ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది ప్రజలు అనుకుంటున్న మాట. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, జెన్జీ తలుచుకుంటే ఏమవుతుందనేసి ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. నేపాల్, తమిళనాడు, ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. సో ఢిల్లీ ఘటన మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దీని గురించి మాట్లాడతా.